ఏపీలో చల్లారని హింస కొనసాగుతున్న 144 సెక్షన్ ఈరోజు ఢిల్లీకి వెళ్ళారండి ఎలక్షన్ కమిషన్. అంటే ఒకవైపు పల్నాడు, మరోవైపు తాడిపత్రి, ఇంకోవైపు చంద్రగిరి, ఇట్లా ఎన్ని యుద్ధాలు జరుగుతూ ఉంటే విశాఖలో కూడా యుద్ధం మొదలైంది. విశాఖలో కూడా తెలుగుదేశం పార్టీకి ఓటు వేశారని ఒక కుటుంబాన్ని తీవ్రంగా దాడి చేశారు. వాళ్ళని విచక్షణారహితంగా కొట్టారు. వాళ్ళ తలలు పగిలి ఆసుపత్రికి వెళ్ళారు. మరి ఇదంతా జరుగుతూ ఉంటే వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందినటువంటి నేతలు బొత్స సత్యనారాయణ గారు అట్లాగే మిగిలినటువంటి వాళ్ళు వెళ్ళి ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ చేశారు. ఏమని, మా పార్టీ నేతల మీద దాడులు జరుగుతున్నాయి, మా కార్యకర్తల మీద దాడులు జరుగుతున్నాయి, రక్షణ కల్పించండి, లా అండ్ ఆర్డర్ని ఇచ్చేయండి అని. అసలు ఆశ్చర్యంగా ఉంది. ఇదేంటి, పులివర్తి నాని మీద హత్యా ప్రయత్నం చేసింది ఎవరు? ఎవరు చంపబోయింది పులివర్తి నానిని? వైఎస్ఆర్సీపీ వాళ్ళే కదా. పల్నాడులో వైఎస్ఆర్సీపీ వాళ్ళు దాడులు చేస్తే దాదాపు 25 మంది తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చికిత్స పొందుతున్నారు. దాదాపు 75 మంది మిగిలినటువంటి చికిత్స పొంది ఇంటికి చేరుకొని ట్రీట్మెంట్స్లో ఉన్నారు. ఏది, పల్నాడులో. మరి ఇప్పుడు విశాఖలో వాళ్ళ కుటుంబం మీద వాడి దాడి చేస్తే ఎవరికి దెబ్బలు తగిలినాయి? తెలుగుదేశం పార్టీ వాళ్ళకి దెబ్బలు తగిలినాయి కదా. మరి నిన్న ఎన్నికల బూత్లో తెనాల్లో ఆ దుర్గాప్రసాద్ని లెంపకాయ కొడితే, ఆయన తిరిగి ఎమ్మెల్యేని లెంపకాయ కొడితే, అతన్ని చిత్తకు కొడితే ఎవరికి దెబ్బలు తగిలినాయి? అతను ఓటర్కే కదా. మరి ఎన్ని దాడులు వైసీపీ వాళ్ళు తెలుగుదేశం మీద చేశారా, లేదా తెలుగుదేశం వాళ్ళు వైసీపీ మీద చేశారా? ఏం లాజిక్ ఇది? అంటే నువ్వే కొట్టి, నువ్వే కంప్లైంట్ ఇచ్చి, నువ్వే నన్ను అరెస్ట్ చేయించి, నువ్వే నన్ను జైల్లో పెట్టిస్తే ఇంకెంతకంటే ఏముంటుంది? అంత రివర్సేనండి. అంటే ఇప్పుడు సరే, ఇద్దరు కొట్టుకున్నారన్నా నువ్వు కంప్లైంట్ ఇచ్చినా బాగుండిద్ది. ఆ పల్నాడులో ఆ కర్రలు, ఆ గడ్డలు, ఆ గొడ్డపారలు, ఆ రాడ్లు తీసుకొని అంత స్వైర విహారం చేస్తూ మరలా మీ వాళ్ళే వచ్చి మా మీద దాడి చేశారని అంటే ఎలా నమ్మాలి? ఎలా అర్థం చేసుకోవాలి? మాచర్లో ఒక మహిళ తలకాయ పగిలిపోయింది, ఆమె చికిత్స పొందుతుంది. మరి ఎవరు కొట్టారు? ఎలా ఉందంటే దాడులు చేసి మళ్ళీ మా మీద వాళ్ళు దాడులు చేస్తున్నారని చెప్పటం ఇంతకుముందు ప్రజలు గమనించలేదు. కానీ ఇప్పుడు ప్రజలు గమనిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి వైఎస్ఆర్సీపీ పార్టీ నేతలు ఏమి చేస్తున్నారు ఏంటి అనేది ప్రజలు గమనిస్తున్నారు. సరే, ఇద్దరు కొట్టుకున్నారా? కొట్టుకొని ఉండొచ్చు. వీళ్ళు కొట్టుంటారా? వాళ్ళు కొట్టుండొచ్చు. లేదా వాళ్ళు కొట్టుంటారా? వీళ్ళు కొట్టుండొచ్చు. కానీ అసలు మేమేం అమాయకులం, మేము శుద్ధపూసలం, మేము నోట్లో ఏలు పెడితే కొరకలేము, మేము అసలు మాకు హింస అనేది తెలవదు అని అనేట్లుగా వ్యవహరించడం మాత్రం తప్పు కదా. ప్రశాంతంగా ఉండాల్సిన ఏపీ ఈ రోజున ఇలాంటి గనక సంఘటనలు జరిగితే ఎవరు వస్తారండి పెట్టుబడులకి? ప్రజల యొక్క పరిస్థితి ఏంటని, ప్రజలకు రక్షణ ఎక్కడి నుంచి వస్తుంది, ఎవరు కల్పిస్తారు? అంటే మీరేమైనా పెట్టుబడుల దాకా వెళ్ళారు, ఇప్పుడు ఏమన్నా వాళ్ళ ఈరోజు నైట్ ఏం దాడి జరిగిద్ది, పల్నాడులో ఇప్పుడు ఏ గ్రామంలో ఏమైద్ది, ఈ అర్ధరాత్రి ఏం జరిగిద్ది, ఎవరు ఇళ్ల మీదకి వస్తారు, ఎవరు దాడులు చేస్తారు, చంద్రగిరిలో ఈరోజు నైట్ ఏ గ్రామంలో ఎవరు వచ్చి మీద పడతారు అని తలుపులు బలంగా వేసుకొని అందరూ ఒకరికొకరు చెప్పుకొని, ఏదన్నా ఎవరన్నా వస్తే మనం అప్రమత్తంగా ఉండాలని చెప్పుకొని ఫోన్లు పెట్టుకొని పోలీసులకు ఫోన్లు చేసి రేత్రి కాపలాలు కాసుకుంటున్నటువంటి పరిస్థితులు కూడా కొన్ని గ్రామాలు ఉన్నాయి. పాపం వాళ్ళ పరిస్థితి ఏంటి? ఈరోజు ప్రాణాల మీదకి ఏమొచ్చి ఎవరు దాడి చేసి చంపేస్తారనే భయంతో బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నటువంటి వాళ్ళ జీవితాల గురించి ఏం చెప్తారు? అర్ధరాత్రి రేత్రి 1 గంట 2 గంటల ప్రాంతంలో వచ్చి ఒక 200-300 మంది రాడ్లు తీసుకొని వచ్చి ఊరి మీద పడి కొట్టేస్తే ఏమైపోవాలి ఆ గ్రామాలు? ఏమైపోవాలి అక్కడ ఉన్న ప్రజలు? అదే ప్రజాస్వామ్యం.